హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లైఫ్ అప్డేట్ అని. మాకైతే పోస్టింగ్ వచ్చింది, అంటే ట్రాన్స్ఫర్ అయింది చండీగఢ్ నుంచి. ఇది లాస్ట్ వీడియో చండీగఢ్లో ఆ ఇంట్లో. సో అన్ని బాల్కనీస్లో నుంచి వ్యూ ఒకసారి చూసుకున్నాను. అండ్ ఇల్లుది చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా తీసుకున్నాను అనమాట. మాకు ముందే తెలిసింది మాకు పోస్టింగ్ వచ్చినట్టు. సో ఒక 15-20 డేస్ ముందు నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అని. బెడ్ పైన పెట్టుకున్న సామాన్లన్నీ మాకు బట్టలు ప్రజెంట్ వేసుకోవడానికి కావాల్సినవి. అండ్ ఇక్కడ ఒక 3 కాటన్స్లో సామాన్ పెట్టుకున్నాను. కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ, మనం వెళ్ళగానే యూజ్ అయ్యేవి ఉంటాయి కదా, టాయిలెటరీవి, అవి అన్నీ చిన్న చిన్నగా ప్యాక్ చేసుకున్నాను. ఇవి నేను కార్లో పెట్టుకుంటాను అనమాట. సో దట్ వెళ్ళగానే మనం తీసి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో బేసిక్గా కుక్కర్, పాలు కాచుకోవడానికి గిన్నె అండ్ విమ్ లిక్విడ్ ఇట్లాంటివి ఆల్ అవుట్స్ వెళ్ళగానే యూజ్ అవ్వాల్సిన మినిమం థింగ్స్ పెట్టుకున్నాను అంతే. అండ్ కింద ఉన్న ట్రంక్లో అయితే మొత్తం వింటర్ వేర్ పెట్టేసాము ముందే. ఇవి వెళ్ళడానికి అండ్ అక్కడ కొన్ని రోజులు ఉండడానికి స్టార్టింగ్ డేస్లో మొత్తం ఓపెన్ చేసే వరకు యూజ్ చేసే బట్టలు అనమాట. ఈ పెద్ద సైకిల్ బాక్స్లో అయితే మా పాపవి టాయ్స్ అన్నీ వేసేసాను, సరిపోయింది కరెక్ట్గా. అండ్ సామాన్లు అన్నీ కూడా నేను ఎక్కడిదక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. అంటే పైన మొత్తం హీటర్స్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మా మమ్మీ క్లాత్స్ ఇవి అలా ఎక్కడిదక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఒకవేళ డంప్ చేసినా కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ మనకి ఒక బాక్స్ ఓపెన్ చేస్తే ఏముంది అనేది క్లారిటీ వస్తుంది అని. ఇక్కడైతే పైన టవల్స్, కింద దాంట్లో అన్ని బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టేబుల్ క్లాత్స్, చిన్న చిన్న కార్పెట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ డంప్ చేసేసాను అనమాట. అన్నీ కొంచెం కవర్ వేసేసి పెట్టేశాను. సో దట్ వెళ్ళగానే యూజ్ అవుతాను అనుకుంటే యూజ్ చేసుకుంటాను, లేదు అంటే అలానే ఉండిపోతాయి. షూస్ అన్నీ మాకు కావాల్సిన పక్కకు పెట్టేసి ఇక్కడ అన్నీ నా దగ్గర ఉన్న కాటన్స్లో వేసేసాను అనమాట. నా దగ్గర అసలు కాటన్స్కు లేకుండే, సో కొన్ని ప్యాకింగ్ చేసి కొన్ని వదిలేయాల్సి వచ్చింది అలానే. అండ్ ఇది మా పాప రూము. ఇది మాత్రం కొన్ని ప్యాక్ చేసేసి కొన్ని ఉంచాల్సి వచ్చింది తను ఆడుకోవడానికి. ఇక్కడ పైన అన్ని హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేశాను. కిందంతా టాయిలెటరీ, బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ ఎక్స్ట్రా సామాన్లన్నీ ఒక షెల్ఫ్లో పెడితే అది అక్కడే ప్యాక్ అయిపోతుంది అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా పాప బట్టలన్నీ ఈ సూట్ కేసులోకి పట్టించడానికి ట్రై చేస్తున్నాను. పట్టాయి కూడా అన్నీ అదే సూట్ కేసులో. జిప్లాక్ కవర్స్ అయితే చాలా యూజ్ అయ్యాయి. కొంచెం బట్టలు ముడతలు అవుతాయి కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ లాస్ట్ ర్యాక్ మొత్తం షెల్ఫ్స్ పెట్టుకున్నాను. మనం ప్లాస్టిక్ షెల్ఫ్స్ యూజ్ చేస్తాం కదా, వీటిని మొత్తం నీట్గా తీసేసి క్లీన్ చేయించి పెట్టాను ముందే నాకు టైం కుదిరినప్పుడు. అవన్నీ ఇక్కడ పెట్టాను సో దట్ ఒక 2 కాటన్స్లో మొత్తం వచ్చేస్తుంది అది అని. కొత్తవి క్లాత్ షెల్ఫ్స్ లాంటివి కొన్ని ఉండే అనమాట. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయని. అండ్ ఇక్కడైతే మా పాపయ్య కొన్ని ఎక్స్ట్రా టాయ్స్ అవి ప్యాక్ చేసేసాను. బ్లాంకెట్స్, పిల్లోస్ అవన్నీ ఒక సైడ్కి పెట్టేశాను, అవసరం లేనివన్నీ. బుక్స్ అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసేసాను. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర కాటన్లో పెట్టేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ కాటన్స్ లేవు, సో ఇంకా మా ఆయన బట్టలు ఏవి ప్యాక్ చేయలేదన్నమాట. అన్నీ ఎక్కడిదక్కడ పెట్టాను. బాక్సెస్ వస్తే అందులో వేసేయచ్చు అని. కొన్ని టాయ్స్ బయటే ఉంచాను, మా పాప ఆడుకోవడానికి యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ దెన్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఏది నేను ప్యాక్ చేయలేదు, అన్నీ బబుల్ ర్యాప్ అవ్వాలి కాబట్టి. ఇవన్నీ గార్డెన్ ఐటమ్స్ ముందే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. స్టాండ్స్ అవి అవసరం ఉండవు. అండ్ ఎక్స్ట్రా పాట్స్ ఉండేవి నా దగ్గర. అవన్నీ నా దగ్గర ఉన్న కాటన్స్లోకి డంప్ చేసేసి రాసి పెట్టుకున్నాను. ఒకవేళ కాటన్స్ చినిగిపోయినా కూడా వాళ్ళు దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అని. టీవీ ఇవన్నీ వాళ్ళే ప్యాక్ చేసేస్తారనమాట. వాక్యూమ్ క్లీనర్ కూడా యూజ్ లేదు అని ప్యాక్ చేసేసాను. దేవుని సామాన్లన్నీ ఇలా ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ పైన మందిర్కి ఇలా వస్తాయి కదా గోపురాల్లాగా చిన్న చిన్నవి, అవన్నీ ఆ చిన్న బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. దేవుళ్ళన్నీ తీసేసి ఖాళీగా ఉంచొద్దని ఒక చిన్న వినాయకుడిని అలా పెట్టుకున్నాను, పూజ చేసుకోవడానికి లాస్ట్ డే వస్తుందని. అండ్ ఒక ట్రంక్లో ఇలా ఫస్ట్ నా శారీస్ అన్నీ పెట్టేశాను అనమాట. దాని తర్వాత స్పేస్లో డెకరేటివ్ ఐటమ్స్ బబుల్ ర్యాప్ చేసి పెట్టేసుకున్నాము, ఇరిగిపోతాయి అని అనుకున్నవి. క్రాకరీ ఐటమ్ అయితే నేను ముందే ప్యాక్ చేసేసాను ఇంకో ట్రంక్లో. అండ్ దెన్ ఆ రోజు వాళ్ళు వచ్చేసారనమాట, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు. 1-2 వస్తువులు ఇరిగిపోయాయి, కాకపోతే మిగతా అన్నీ బాగా వచ్చాయన్నమాట. బెడ్ని కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు. అండ్ ఇది బెడ్రూమ్ అనమాట. ఇది కొంచెం యాక్సెస్ చేసుకోవడానికి ఉంచుకున్నాము.
అంటే అలసిపోయినా పడుకోవడానికి వచ్చేటట్టుగా నేను ముందే కర్టన్స్ అన్నీ ఉతికిచ్చేసి పాత కర్టన్స్ వేసి పెట్టాను. ఈ ర్యాక్స్లో అన్నిట్లో నావి మా ఆయనవి బట్టలు పెట్టానమాట. అన్నీ జిప్ లాక్స్లో వేసేసి ఎక్కడిదెక్కడ పెట్టేస్తే వాళ్ళు డంప్ చేసేస్తారు కదా అని. సో కాటన్స్లో డంప్ చేసేసారు. ఇవి ఏవైతే ప్యాక్ చేయలేదో అవి మాకు ఇప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టుగా. ఈ బ్యాగ్స్ అయితే చాలా యూజ్ అయ్యాయి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా నేను 2 స్టోరేజ్ బాక్సెస్ ప్లాస్టిక్వి యూజ్ చేశాను, ఇలా కింద కనిపిస్తున్నవి. అందులో మొత్తం సామాన్ వచ్చేసింది. అండ్ ఒక కాటన్లో అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇంకా మొత్తం ప్యాకింగ్ అయిపోయాక ఇలా అనమాట. అండ్ మాకు ఎన్ని కాటన్స్ అయ్యాయో దానికి ఒక్కదానికి నంబర్ రాస్తూ ఏ బాక్స్లో ఏమేమి పెట్టానో రాసుకున్నాను. సో దట్ ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది అని. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. బైక్కి అయితే ఫస్ట్ దుప్పట్లు వేసేసి తర్వాత పేపర్తో ర్యాప్ చేశారనమాట. ఇది మేము యూస్ చేసుకున్న ట్రక్. డీటెయిల్స్ నేను కింద షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చింది, అక్కడ ఇల్లు ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇంకా మా పాప ఒక డాన్స్ చేస్తుంటే ఒక వీడియో క్లిక్ చేసుకున్నాను లాస్ట్ వీడియోని. థ్యాంక్ యూ.